కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఈ ఉదయం వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈస్టర్ సందర్భంగా నిన్న వేడుకల్లో పాల్గొన్న పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారని వెల్లడించింది. కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వాటికన్ సిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. Carissimi fratelli e sorelle, con profondo dolore devo annunciare la morte del nostro Santo Padre Francesco. Il Vescovo di Roma Francesco è tornato alla casa del Padre. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి సందేశమిచ్చారు. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్ అని పోప్ స్వయంగా చెప్పారు. అనంతరం పోప్ సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్ను కలిశారు. ఈ సందర్భంగా పోప్ 3 పెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ ను వాన్స్ దంపతులకు బహూకరించారు. These are for your children. Thank you. These are the gifts. These are also gifts for you as well. Thank you. It's beautiful. The Vatican tie. అనారోగ్యం పాలైన తర్వాత ఎక్కువ మంది ప్రజలు గుమికూడిన ప్రాంతంలోకి రావడం ఇదే తొలిసారి. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించారు. మధ్యలో ఆగి చిన్నారులను ఆశీర్వదించారు. ఇటలీ కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:35 కన్నుమూశారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. దక్షిణ అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ సహా పలు దేశాధినేతలు పోప్ను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పోప్ అంత్యక్రియల ప్రక్రియ కొద్ది రోజుల పాటు జరగనుంది. మొదట వాటికన్ సిటీ ఉద్యోగులు శాంతా మార్టా చాపెల్లో నివాళులర్పిస్తారు. తర్వాత సెయింట్ పీటర్స్ కు పార్థివ దేహాన్ని తరలిస్తారు. అక్కడ సాధారణ ప్రజలు నివాళులు అర్పించాల్సి ఉంటుంది. అనంతరం కార్డినల్స్ కాలేజీ డీన్ అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజీ ఎన్నుకోనుంది.